జయ శ్రీకృష్ణ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. మహాకవి శ్రీ బొమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం. చతుర్థ స్కంధంలో ఉన్నాం. మైత్రేయ మహర్షి విదురుడికి పృథు చక్రవర్తి యొక్క జననము, ఆయన యొక్క రాజ్య పరిపాలన, అలాగే ఒక పెద్ద సత్రయాగం చేయడం, ఇవన్నీ కూడా తెలియజేశారు. అలా తెలియజేసి సత్రయాగంలో ప్రజలందరినీ ఉద్దేశించి నారాయణ భక్తిని, అలాగే బ్రాహ్మణుల పట్ల వినయాన్ని ఆయన బోధించారు. ప్రజలందరూ కూడా సంతోషించారు అని తెలియజేశారు. ఆ సమయంలో అందరూ పృథు చక్రవర్తికి నమస్కరించిన సమయంలో పృథు చక్రవర్తి దగ్గరకు సనక సనందనాథులు మహర్షులు వచ్చారు. వినువీధి నుండి మెల్లన తను దెంచిరి బాల సూర్య సంకాశ తనుల్ జన వినుత సిద్ధవర్యులు సనకాదులు సేముషి విచక్షణులంతన్. మైత్రేయ మహర్షి చెప్తున్నారు విదురుడికి ఈ సత్రయాగం విషయ సమయంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు పృథు చక్రవర్తి. ఆ సమయంలో ఆకాశం నుంచి బాలసూర్యుడితో సమానమైన తేజస్సు కలిగిన అలా తనువులతో ప్రకాశిస్తున్న ప్రజ్ఞా విచక్షుడు, అలాగే సిద్ధేశ్వరులు అయిన సనకాదులు మెల్లగా అక్కడికి వచ్చారు. అలా వచ్చి సనక సనందనాథులు మొత్తం నలుగురు వచ్చారు. వచ్చి అనఘాత్ముల అతిథి రూపంబునరా గృహమేది ప్రాణములు నుద్గతి చేదనరిన ప్రత్యుద్గతి వందనముల మరల ప్రతిష్ఠితములగు ననుచున్. పుణ్యాత్ములు అతిథి రూపంలో వచ్చినప్పుడు గృహస్థుని ప్రాణాలు పైకి తేలిపోతాయి. లేచి ఎదురేగి నమస్కరించినప్పుడు మళ్ళా యథాస్థానంలో పునఃప్రతిష్ఠ అవుతాయి. ఎవరు పెద్దలను వయోవృద్ధులను గౌరవించారో వారికి కార్మిక శక్తి అంటే పనిచేసే శక్తి లోపిస్తుంది. పెద్దవారిని చూసి లేచి నిలబడలేదనుకోండి, అప్పుడు సోమరితనం, వాళ్ళకి నమస్కరించకపోతే అహంకారము. సోమరితనం అహంకారం ఉన్న వాళ్ళకి రెండిటికి కూడా క్రియాశక్తి ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని అతని ప్రాణశక్తి దానంతరది లుప్తం అయిపోతుంది అని చెప్తున్నారు. అని వినబడు వచన న్యాయంబున నుద్గత మొలగు ప్రాణముల గ్రమ్మర బొందను గోరువాడు నుంబలే నన్ను చెర ఋత్విక్ సదస్యుడై పృథుడంతన్. అలా చెప్పుకునే మాటల్ని బట్టి పైకి లేచిన ప్రాణాలను మళ్ళా పొందాలని కోరుకున్న వాళ్ళలాగా పృథు చక్రవర్తి ఋత్విక్కులతో సహా అనుచరులతోనూ సదస్సులతోనూ కలిసి సనకాదులకు ఎదురెళ్లారు. ఇంద్రియేషుడు గంధాది కేష్ట గుణము గూర్చి యుద్గమన గోరి చేయు పగిది పృథు చక్రవర్తి సంభ్రమము తోడ మహిత భక్తిని ప్రత్యుద్గమంబు చేసే. ఇంద్రియాధిపతి అయిన జీవుడు సుగంధం వంటి గుణాలకు ఇష్టపడి దేహం నుండి లేచెళ్ళినట్టు పృథు చక్రవర్తి తొట్రుపాటుతో ఆ సనక సనందనాథులు వచ్చినప్పుడు అత్యంత భక్తితో ఎదురెళ్లారు. ఘన గౌరవమున నమ్ముని జన చిత్త వశీకృతుండు సభ్యుడు ప్రియుడున్ వినయానత కంధరుడై జనవరుడా పరమయోగి చంద్రుల నిలమిన్. ఆ సనక సనందనాది మహర్షులు చిత్తాలను వశం చేసుకున్న పృథువు అమిత గౌరవంతో, సభ్యతతో, ప్రియంగా, వినయంతో మెడను వంచి నమస్కరించి పరమ యోగేంద్రులకు స్వాగతం చెప్పారు. పూని అర్హాసనాసీనుల గావించి కరమర్ధి విధివత్ ప్రకారమునను పూజించు తత్పదాంభోరుహ క్షాళన సలిలంబులాత్మమస్తమున దాల్చి హాటక కలిత సింహాసనాసీనులై విహితాగ్నులను బోలి వెలుగుతున్న సర్వాగ్ర జన్ముల సనకాదులను చూచి యతుల శ్రద్ధా సంయమాన్వితుండు పరమ సంప్రీతమతివినై పలికె రాజు కోరియో మంగళాయనులార పూర్వ భవమునందెద్ది మంగళప్రద సుకర్మ మేను చేసితి మేము చూడ నిపుడు కలిగే. అలా పృథు చక్రవర్తి సనక సనందనాథులు వచ్చేసరికి వాళ్ళకు ముందు వెళ్ళి పరమహంసలైన సనకాది మహర్షుల్ని వాళ్ళు ఎలా కనిపిస్తారు? చూడడానికి 5 ఏళ్ల పిల్లల్లాగా కనిపిస్తారు. ఒంటి మీద బట్టలు కూడా ఉండవు వాళ్ళకి. ఆ సనకాది మునుల్ని ఉచిత ఆసనం మీద కూర్చుండబెట్టి శాస్త్ర విధి ప్రకారం పూజించాడు. ఆ మునీంద్రుల పాద పద్మాలను కడిగి ఆ జలాన్ని శిరస్సును చల్లుకున్నాడు. బంగారు సింహాసనం మీద కూర్చుని యజ్ఞంలో తేజరిల్లి అగ్నుల్లా ప్రకాశిస్తున్న ఆ సనకాది మునుల్ని చూసి పృథువు శ్రద్ధాభక్తులతో పరమ సంతోషంతో నిండిన మనస్సుతో ఇలా అన్నారు:
ఓ మంగళాయన్లారా, ఓ శుభ సంచారులారా, మీరు అడుగు పెట్టిన చోట శుభాలు వర్షిస్తాయి. పూర్వజన్మలో నేను ఏ పుణ్యకార్యం చేశానో మిమ్మల్ని ఈ రోజున ఇలా చూడగలిగాను అని మళ్ళీ ఇలా అంటున్నాడు. భువినెవ్వని ఎడ విప్రులు భవుడును విష్ణుడు దదీయ భక్తులను ప్రసన్నవదనుల గురుదురు వానికి భువి దివిని నసాధ్య కర్మములు లేవరయన్. భూమి మీద ఎవరి పట్ల విప్రులు, శివుడు, విష్ణువు, విష్ణు భక్తులు ప్రసన్నతలు అవుతారో వారికి భూమిలో దివిలో అసాధ్యమైన కార్యాలు ఏమీ ఉండవు కదా. ఓ పుణ్యాత్ములారా, సకల లోకాలను చూస్తూ పర్యటించే మిమ్మల్ని సమస్తాన్ని దర్శించే ఆత్మను చూడలేని సృష్టిలాగా ఈ లోకం చూడలేదు. అలాంటి మహాత్ములైన మీరు అందరికీ కనిపించరు, వాళ్ళు మీ దర్శనం చేత నేను ధన్యుణ్ణయ్యాను అని అరయ ధరిత్రినివ్వని గృహంబు మహార్హ జనోపయోగ్య విస్ఫురిత తృణాంబు వృత్య గృహ భూముల సారెదెనర్చు నట్టి మందిరపతి పేదయైన జగతింగడు ధన్యుడ తండ్రుగాన సుస్థిరమతి మీరు వచ్చుట నా శేష శుభంబుల నేను పొందెదన్. ఎవని ఇంట్లో తృణము, జలము, సేవకులు, ఇంటి ప్రాంగణం, పూజనీయులైన మహాత్ముల సేవకు వినియోగించబడతాయో ఆ గృహస్థి పేదవాడైనప్పటికీ మిక్కిలి ధన్యుడు అని పెద్దలు చెప్తారు. కాబట్టి నిశ్చల బుద్ధితో మీరు రావడం చేత అశేష శుభాల్ని నేను పొందుతాను అని పృథు చక్రవర్తి ఇంకా ఇలా అంటున్నారు. వరమతులార ఎవ్వని నివాసము దీర్ఘ పదాంతరంగులై పరగిన ఎట్టి భాగవత పాద జలంబులు సోకవేని తత్పురుషుడు భూరి సంపదల బొంపిరి పోయిననైన వాని మందిర మురగ ప్రకీర్ణ జగతీజము బోలున తండ్రు కోవిదుల్. ఓ పుణ్యాత్ములారా, ఎవరి మనస్సులు పాదాలు తీర్థంలాగా పవిత్రమో అలాంటి మహాభాగవతుల పాద జలాలు సోకని గృహం ఎంత గొప్ప సంపదలతో వెలసెల్లినా అది సర్పాలు చుట్టుకున్న చెట్టు లాంటిది అని విఘ్నులు చెప్తారు అని మళ్ళీ ఇంకా ఇలా అంటున్నారు పృథు చక్రవర్తి. సనక సనందనాథుల్ని పూజించి వాళ్ళని కాళ్ళు కడిగి వాళ్ళతో చెప్తున్నారు. పరమ పావనులార బాల్యంబు నందుండి మానిత శ్రద్ధ సమన్వితులను గుణనిధులు ధైర్యయుక్తులు ముముక్షువులునై అధిక వ్రతంబులాన ఆచరించు రట్టి పుణ్యులు భవదాగనంబు స్వాగతమయ్య సత్కృపా కలితులార యనివారిత వ్యసనార్ణవంబట్టి బైనట్టి భూరి దుర్లంఘ్య సంసారమందు మతి విహీన స్వకీయ కర్మముల చేసి అడరి మగ్నులమై ఇంద్రియార్థములనే తివిరి పురుషార్థములుగాగ తెలియ మాకు కుశలమున్నది లోకైక కుశలులారా. పరముల పావనులారా, లోక క్షేమంకరులారా, బాల్యం నుండే గొప్ప శ్రద్ధతో సద్గుణ సంపన్నులై ధైర్యయుక్తులై ముముక్షువులైన గొప్ప వ్రతాలు చేస్తున్న మీరు పుణ్యాత్ములు, ఓ దయామయులారా, మీకు ఇదే స్వాగతం. మీ రాక మాకు శుభం. దుఃఖాలకు నిలయమైన సంసారంలో మేమందరం బద్ధులం అయిపోయినాం. ఇంద్రియాలకు విషయాలకు శబ్ద స్పర్శ రూప రస గంధాదులను పురుషార్థాలుగా భావించే మాకు కుశలం ఎక్కడున్నది? అక్కడ పృథు చక్రవర్తి నిజంగా అలా భావిస్తారా అంటే కాదు, కానీ సామాన్య మానవుల గురించి చెప్తున్నారు. మీరు ఆత్మయందు రమించే ఆత్మారాములు. అలాంటి మీకు కుశలము అకుశలము అనే మనోభావాలు ఉండవు. అందుచేత మిమ్మల్ని కుశల ప్రశ్నలు వేయడం, బాగున్నారా అని అడగాల్సిన పని లేదు, ఎందుకంటే మీరు ఎప్పుడూ బాగుంటారు. బాధలతో కుంగిపోయే వారికి మిత్రులైన మీ పట్ల గల విశ్వాసంతో అడుగుతున్నాను. ఈ సంసారంలో పడి జీవించే నాకు దేని వలన త్వరితంగా మోక్షం వస్తుంది? ఆత్మజ్ఞానులకు ఆత్మ అయిన వాడు, స్వస్వరూపంచే ప్రకాశించేవాడు అయిన పరమాత్మ భక్తులను అనుగ్రహించడం కోసం ఈ లోకంలో మీలాంటి సిద్ధ పురుషుల రూపంలో సంచరిస్తుంటారు అని పృథు చక్రవర్తి అన్నారు. ఆ పృథు మాటల్లోనే లోతైన అర్థాన్ని శుభకరము, న్యాయసమ్మతము, అల్పాక్షరాలతో కూడి శ్రోతలకు ప్రియాన్ని కలిగించే లక్షణాలకు సంప్రీతి చెందిన మనస్సుతో చిరునవ్వులు చిందిస్తూ సనత్ కుమారుడు ఇలా అన్నాడు. ధరణీసోత్తమ సర్వభూతహిత చేతస్కుండవై ధర్మ సుస్థిర భాగ్యోదయహాలివై యసగు నీచే సాధు లోకోత్తరోత్తర సంప్రశ్నము చేయగాబడి మహాత్మా సాధు లోకైక సచ్చరితంబుందలపోయ నిట్టిద కదా చర్చింప లోకత్రయన్. ఓ రాజేంద్ర, సర్వ ప్రాణికోటికి మేలు కోరే మనస్సు కలవాడు. అందుకనే పృథు చక్రవర్తి కాదు, మన కోసం అడిగారు ఆయన.
ధర్మ మార్గంలో సుస్థిరమైన భాగ్యాన్ని అభివృద్ధిని పొందిన వాడవై ప్రకాశించే నువ్వు సాధుజన సమ్మతమైన ప్రశ్న పరంపరను సంధించవు. మహాత్మా ఆలోచిస్తే సాధుజనులకే పరిమితమైన సత్ప్రవర్తన 3 లోకాల్లో కూడా ఇలాగే ఉంటుంది కదా అని వాళ్ళు సనత్ కుమారుడు అంటున్నారు. అని ధరణి సజ్జన సంగంబు దళంపనుభయ సమ్మతంబకు వారలు సలుపునట్టి సరస సంభాషణ ప్రశ్న సరణి నిఖిల జనములకు సుఖకరమగు జనవరేణ్య. మనం ఇప్పుడు మాట్లాడుతుంది అందరికీ పనికొస్తుంది అని చెప్తున్నారు. ఓ రాజశ్రేష్ఠ, సజ్జన సాంగత్యం ఎప్పుడు ఉభయులకు ఆమోదకరంగానే ఉంటుంది. అలాగే వాళ్ళు చేసే సంభాషణలు, ప్రశ్నించే తీరు సమస్త జనులకు మేలు కలిగిస్తాయి అని సనత్ కుమారుడు అభినందించాడు ముందర పృథు చక్రవర్తిని. మోక్ష సాధనమైన ఉపదేశాన్ని కోరుకుంటున్న పృథు చక్రవర్తితో ఇలా అన్నారు. సనత్ కుమారుడు పృథు చక్రవర్తికి మోక్ష సాధన గురించి చెప్పడానికి, ఉపదేశించడానికి వచ్చారు వాళ్ళు. ధరణీస మధు నిషూదనుడైన ఎట్టి నారాయణు లలిత పాదార వింద వరగుణ ధ్యానధి పరిణతత్వంబున సకలాత్మ మలని విమోచనములైన రతియును నిత్య వైరాగ్యంబు మొదలుగా లోకాత్వరుడవైన నీకు గలవు సమ్యగ్ విచార శాస్త్రములందు జనులకు క్షేమంబునకు నిశ్చితములైన యాత్మ వ్యతిరిక్త వస్తువుల యందు వీతరాగత దళంప నిర్గుణ బ్రహ్మమైన యాత్మయందుల రతియును ననగ నివియ హేతువులు బుద్ధి చింతింప నిద్ద చరిత. ఓ రాజా, మధుసూదనుడైన నారాయణ్ణి సుకుమార పాద పద్మాలను ధ్యానించడంలో, మధు నిషూదుడైన ఎట్టి నారాయణు లలిత పాదార వింద ధ్యానించడంలో పరిణతి చెందిన బుద్ధి కలవాడవు నువ్వు. మనస్సులోని సకల మాలిన్యాలను తొలగించుకోవాలి అనే ప్రయత్నం పట్ల ఆసక్తి కలవాడివి. నిత్య వైరాగ్యం కూడా నీకుంది. నీ చరిత్ర లోకోత్తరమైనది. శాస్త్రాల పట్ల చక్కటి విచారణ, ప్రజాక్షేమం పట్ల నిశ్చయమైన బుద్ధి నీకున్నాయి. ఆత్మజ్ఞానానికి వ్యతిరేక్తమైన వాని పట్ల విరక్తి ఉంది. నిర్గుణ బ్రహ్మమైన ఆత్మ పట్ల అనురక్తిని కలిగి ఉన్నావు. ఇవే మోక్షానికి హేతువులు అని చెప్పి సనత్ కుమారుడు ఇలా అంటున్నాడు. కాబట్టి శ్రద్ధ, భాగవత ధర్మాన్ని ఆచరించడం, ఆ ధర్మం పట్ల విశేషమైన జిజ్ఞాస కలిగి ఉండడం, ఆధ్యాత్మిక నిష్ఠ, యోగ నిష్ఠ, యోగేశ్వర్లను ఉపాసించడం, అలాగే పుణ్యకర్మలకు ఆధారం కావడం, నారాయణుని పుణ్య కథలను గురించి వినడం, సంభాషించడం, అర్ధలోభులు, ఇంద్రియలోలులు అయిన వాడికి దూరంగా ఉండడం, వాళ్ళకి ఇష్టమైన అర్ధకామాల పట్ల కాంక్ష లేకుండా ఉండడం, సర్వేశ్వరుని గుణ సంకీర్తనం అనే అమృతపానం తప్ప మిగిలిన పదార్థాల పట్ల ఆసక్తి లేకుండా ఉండడం, ఆత్మనిష్ట, ఏకాంత వాసమందు అభిరుచి కలగడం, అహింస, శమదమాది గుణాలు ప్రధానంగా జీవించడం, ఆత్మకు హితమైన దాన్ని అనుసరించడం, భగవత్ కథలను స్మరించడం, ఏ కోరిక లేకుండా యమనియమాదుల్ని పాటించడం, ఇతర నిష్కామ కర్మ అనే ఇతర భక్తి మార్గాలను గర్హించకుండడం, తన యోగక్షేమాల కోసం ఏ పని చేయకుండా ఉండడం, శీతోష్ణాది ద్వంద్వాలను సహించడం, భాగవతుల చెవులకు అలంకారంగా భాషించే భగవద్గుణాలను వివరించి చెప్పడం. వీటి వల్ల భక్తి యోగం వృద్ధి అవుతుంది. ఇలాంటి భక్తి యోగంతో అనాత్మ వస్తువుల పట్ల విరక్తి వస్తుంది. కార్యకారణ రూపమైన నిర్గుణ బ్రహ్మయందు ఆసక్తి కలిగి ఉండడం ఎప్పుడైతే సంభవిస్తుందో అప్పుడే నిజమైన గురువుల అనుగ్రహాన్ని పొందుతారు. అలాంటి మానవుడు బ్రహ్మనిష్ఠులైన వారితో స్నేహం చేసి దారేషణ అంటే భార్య అంటే ఇష్టం, ధనేషణ ధనం అంటే ఇష్టం, పుత్రేషణ అనే ఈ పుత్రులు అంటే ఇష్టం అనే ఈషణత్రయాలను వదిలేస్తాడు. అప్పుడు జ్ఞాన వైరాగ్యాలు తీవ్రత అధికం అవుతుంది అని సనత్ కుమారుడు ఆయన బోధించి ఇంకా ఇలా అంటున్నారు. అనఘ సాక్షాత్కారమగు భక్తి యోగాగ్ని గడగి జీవాధార కమునుబంచ భూతాత్మకంబునై పొలుచు హృద్గంధిని భూని స్వకారణ భూతమైన ఎరణి దహించు హుతాసను కైవడి నిర్దహించిన నిట్లు నెరపి దగ్ధ చిత్తుడై ముక్త నిశ్శేషాత్మగుణుడు సద్ధర్ముడు నైన యతడు మిగుల నర్ధి బాహ్యంబులైన ఘటాధికములు నాంతరములైన సౌఖ్య దుఃఖాధికములు నన్ను విభేదములు ఆత్మవేదనములగుట నయ్యుపాధి వినాశంబు నందగలడు
అని ఆ విధంగా ఇవన్నీ చేస్తూ సాక్షాత్కరించిన భక్తి యోగంలో ఆ యోగాగ్నిలో జీవాత్మక ఆధారమై పంచభూతాత్మకమై ప్రకాశించే హృదయ గ్రంథిని తన పుట్టుకకు కారణమైన అరణి దహించే అగ్నిలో దహిస్తాడు. ఎప్పుడైతే హృదయ గ్రంథి ఉంటుందో కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలు అన్నీ ఉంటాయి, దాన్ని దహించేస్తాడు. ఈ విధంగా హృదయ గ్రంథిని దహించడం వల్ల ఉపాధి గుణాలైన కర్తృత్వం భోక్తృత్వం నుండి విముక్తుడవుతాడు. తనకంటే భిన్నంగా బయట ప్రపంచాన్ని దర్శించడు. మొత్తం సృష్టి మొత్తం అంతా పరమాత్మే అని అనుకుంటాడు. సుఖ దుఃఖాలకు అతీతుడవుతాడు. అది ఎలా అంటే పురుషుడు నిద్రవోగలెల పొందిన ఆత్మ సుఖైక హేతువై పరగిన రాజభృత్య జనభావ గుణంబులు సంప్రబోధ మందరయగ మిథ్యయైన గతిన అంతర బాహ్య గుణ ప్రభేదముల్ పరువడిగా ఆనకుండు జనపాలన శీలన నిత్యఖేళన. ఇది ఎలా ఉంటుంది అంటే అన్ని హృదయ గ్రంథిని ఎప్పుడైతే దహిస్తాడో భక్తి అనే యోగాగ్నితో ఇవన్నీ పోతాయి. ఎలా పోతాయి? మానవుడు నిద్రించేటప్పుడు అనేకమైన కళలు కంటాడు కదా. తన సుఖానికి ఏకైక కారణంగా భాషించే రాజుగా ఉంటాడు, సేవకుడిగా ఉంటాడు. కానీ మెళకువ రాగానే అవన్నీ అసత్యం అని తెలుసుకుంటాడు. బయట లోపల అనే భేదాలతో కనిపించే గుణాలు కళలోని భావాలు లాంటివి. అవేవి కూడా అనుభూతిలోకి వచ్చేవి కావు. అంతఃకరణ రూపమగు ఉపాధి ఉన్నంత వరకు మాత్రమే వ్యక్తికి ద్రష్టాగు తాను చూడబడే ఇంద్రియ లక్ష్యాలకు అహంకారం సంబంధం హేతు అవుతుంది. మెళకువలో కళలో నిద్రలో ద్రష్టకు దృశ్యానికి గల భేదాలు జీవి అనుభవిస్తుంటాడు. ఇప్పుడు నేను నాది, నేను ఈ సృష్టి నుంచి వేరు అని అనుకుంటూ ఉంటాడు. కానీ సృష్టే నేను అని అనుకోడు. కానీ ఎప్పుడైతే జ్ఞానం వస్తుందో సుషుప్త అవస్థలో అంతఃకరణం ఉండదు, అంతఃకరణం అభావం అయిపోతుంది. ఆ సమయంలో మానవుడు జలదర్పణాది నిమిత్తాలు లేకపోతే బింబ ప్రతిబింబ భేదాన్ని చూడలేనట్లే ద్రష్టకు దృశ్యానికి ఉన్న భేదాలను చూడలేడు. కాబట్టి అంతఃకరణం ఆత్మలో విలీనం అయిపోయినప్పుడు బాహ్య అంతర భేదాలు కనిపించవు అని మళ్ళా సనత్ కుమారుడు ఇలా అంటున్నాడు. భువి విషయాకృష్ట భూతంబులైన ఇంద్రియముల చేతను దివిరి మనము దగ విషయాసక్తి తగిలి యంతరమైన మహిత విచార సామర్థ్యమెల్లా సరకు సాది స్తంభ జాలంబు హ్రదతోయములు గ్రోలు గతి గ్రమంబున హరించు నీ రీతి నంతర్విచార సామర్థ్యంబు నపహృతంబైన పూర్వాపరాను మేయ సంధాను రూప సంస్మృతి నశించు నది నశించిన విజ్ఞానమంత తొలగు నట్టి విజ్ఞాన నాశంబు నార్యజనులు స్వాత్మకది సకలాప నవంబటండ్రు. ఈ సనత్ కుమారుడు చెప్తున్నాడు, విషయాల పట్ల ఆకర్షితమైన ఇంద్రియాల వల్ల మనస్సు విషయ చింతనలోనే నిమగ్నమై ఉంటుంది. దీన్ని 2వ అధ్యాయంలో భగవద్గీతలో పరమాత్మ చెప్తారు, జయతో విషాన్ పుంస అని. ఏదైతే ఎక్కువ ధ్యానిస్తామో దాని మీద ఆసక్తి పెరుగుతుంది అని. విషయాల పట్ల ఆసక్తి ఉన్న మనస్సు, ఇంద్రియాల వల్ల మనస్సు విషయ చింతనలోనే ఉంటుంది. ఆ విధంగా ఎక్కువ నిమగ్నం కావడం వల్ల మనస్సు లోపల విచక్షణ శక్తి క్రమంగా హరించబడుతుంది. అది ఎలాగంటే మడుగు యొక్క ఒడ్డున మొలిచే గడ్డి, దర్భ మొదలైనవి తమ వేళ్లతో మడుగులో నీటిని పీల్చడం లాంటిది. అలాగే ఎప్పుడైతే విచారణ శక్తి నశిస్తుందో అప్పుడు పూర్వాపరాలను కలిపే స్మృతి నశిస్తుంది. అది నశిస్తే జ్ఞానం నశిస్తుంది. అందుకని విషయాల మీద ఎక్కువ ఆసక్తి ఉంటే కనుక విషయ భోగాల మీద జ్ఞానం నశిస్తుంది. జ్ఞానం నశించడం అంటే అర్థం ఏంటంటే తన స్వరూపాన్ని, స్వస్వరూపాన్ని, జ్ఞానాన్ని కోల్పోవడం. అంటే నేనే పరమాత్మని అనే జ్ఞానం కోల్పోతారు వాళ్ళు. పరమాత్మ నుంచి నేను వచ్చాననే జ్ఞానం పోతుంది. అంటే ఆత్మ జ్ఞానానికి దూరం అవటమే అని చెప్పి పెద్దలు చెప్తారు కదా. అంతేకాకుండా ఆత్మ సంబంధాన్ని బట్టి ఇతర సమస్త పదార్థాలందు ప్రీతి జనిస్తుంది. ఎప్పుడైతే విషయ వాంఛల మీద ప్రీతి ఉందో ఆత్మజ్ఞానం మరుగుపడిపోతుంది. ఆత్మజ్ఞానం అవహనమైపోయినందువల్ల అది ఆత్మజ్ఞానం తెలియకపోవడం వల్ల హాని కలిగే హాని కంటే దాన్ని మించిన హాని ప్రపంచంలో జీవుడికి ఇంకేమీ లేదు. మనుషుడు ధనము ఇంద్రియ విషయాల చింతన చేయడం వల్ల భ్రష్టుడైపోతున్నాడు. ధనం గురించి ఆలోచిస్తాడు ఎక్కువ, అలాగే ఇంద్రియ విషయాల గురించి కూడా ఎక్కువ ఆలోచిస్తాడు అని సనత్ కుమారుడు చెప్తున్నాడు. అనగా ఈ సంసార మతసేంబున ధరింపగా మది నిశ్చయించువాడు గైకొనే ధర్మార్థ కామ మోక్షములకు నతి విఘాతకమెద్ది ఎట్టి దాని
వలన సంగము సేయవలవ దా ధర్మాదులందు ద్రివర్గంబునంత కోగ్ర భయయుతంబు అగుటెను పరమ మోక్షంబె ముఖ్యార్థమై విలసిల్లు నండ్రు బుధులు భువి గుణ వ్యతికరమున బుట్టినట్టి యబ్జ జాతాదులకు నస్మదాదులకును గాల విధ్వంసితాఖిల క్రమము గలుగదెన్నడు క్షేమంబు గాన వినుము. క్షేమం కాదు ఇది విను అంటున్నారు వాళ్ళు. ఓ పుణ్యాత్మ, ఈ సంసారాన్ని దాటాలి అని నిశ్చయించుకున్నవాడు ధర్మార్థ కామ మోక్షాలకు విఘాతం కలిగించే పని దేన్ని కూడా చేయకూడదు. విఘాతం కలిగించే దాన్ని దేన్ని అంటించుకోరాదు, అంటే దాని మీద దృష్టి పెట్టకూడదు. ఆ ధర్మార్థ కామాలనే త్రివిర్గాలలో మృత్యు భయం ఉంది. అవి కారణం చేత అవి అనిత్యాలు. అందుచేత మోక్షం ఒక్కటే మార్గము. మోక్షమే ముఖ్యమై వెలసల్లే పురుషార్థం అని విభూతులు చెప్తారు. త్రిగుణాల సంబంధంతో పుట్టిన బ్రహ్మాదులకు మాకు కూడా కాల ప్రభావంతో విధ్వంసమే కానీ ఎప్పటికీ క్షేమం లేదు. కానీ మోక్షమే పరమ పురుషార్థము అని చెప్పి సనత్ కుమారుడు మళ్ళీ ఇలా అన్నాడు. రాజా, దేహము, ఇంద్రియాలు, ప్రాణము, బుద్ధి, అహంకారము అనే వాటి చేత ఆవరించబడి ఉన్న ఈ స్థావర జంగమాలు అంటే కదిలేవి కదలనివి హృదయాల్లో వ్యాపించున్నవాడు, కంటికి ఎదురుగుండా కనిపించేవాడు, తనకు ఎదురుగా తానే నిలిచినవాడు భగవంతుడైన ఈశ్వరుడు అంతర్యామి రూపంలో ప్రకాశిస్తుంటాడు. ఇది నారాయణ్ణి సత్వస్వరూపంగా తెలుసుకో అని ఈ సమస్త విశ్వము మహాపురుషులకు భూషణమైన ఏ మహాత్మునందు లీనమై వాస్తవంగా లేకున్నా ఉన్నట్లు భాషిస్తుంటుంది. పుష్పమాల విషసర్పము అనే భ్రాంతికి గురి చేసినట్లు తన మాయా ప్రభావంతో వివేకాన్ని అడ్డగించి విశేషంగా వెలుగొందుతోంది ఈ సృష్టి. ఆ సృష్టి కూడా పరమాత్మ సృష్టించాడు అని దుష్ట శిక్షణ చేసి ప్రజలను పరిరక్షించే ఓ రాజా, నిత్యముక్తుడు, పరిశుద్ధుడు, తనలో తాను జాగృతమైన సత్యస్వరూపుడు, ఉరుక్రముడు, ప్రాకృత కర్మ కళంకాన్ని తొలగించేవాడు, ఉత్తమ చరిత్రుడు, కృపాకరుడు, ఉదాత్త గుణోన్నతుడు, ఈశ్వరేశ్వరుడు అయిన పరమాత్మను మదిలో తలుచుకో అని సనత్ కుమారుడు ఋషి చక్రవర్తికి చెప్పారు. భూవర ఏ మహాపురుష భూషణునందుల నీ సమస్త విశ్వావళి లీనమై సదాత్మక భావమునంది భూరి మాయా విభవంబులందగి సమగ్ర వివేక విరోధి స్రఘనాసీ విషబుద్ధి దోచుతు విశేష గతిన్ వెలుగొందు నిప్పుడున్ అని సుమహిత నిత్యముక్త పరిశుద్ధ విబుద్ధ సుతత్వుడయ్యరు క్రముడు అభిభూత సత్ప్రకృతి కర్మ కళంకుడు నైనయట్టి యుత్తమ చరితున్ కృపాకరును దాత్త గుణోన్నతు నీశ్వరేసు జిత్తమున తలంపుమయ్య జనతా పరిరక్షణ దుష్ట శిక్షణ. ఓ దుష్ట శిక్షణ చేసే ఋషి చక్రవర్తితో చెప్తున్నాడు, మహారాజా సనత్ కుమారుడు, నీ మనస్సులో ఈశ్వరుణ్ణి పరమాత్మని నిలుపుకో అని వసుమతీనాథ యవ్వని పాద పద్మ పలాస విలాస సలలిత భక్తి సంస్మరణంబుచే సజ్జన ప్రకరంబు ఘన కర్మ సంచయ గ్రథితమగు నహంకారమను హృదయ గ్రంథి జరతురు వివరింపనిట్లు నిర్విషయమతులు మహి నిరుద్ధేంద్రియ మార్గులు నైనట్టి ఎతులకు జయరంగ నలవి కాని అట్టి పరమేశు గేశవు నాది పురుషు వాసుదేవుని భువన పావన చరిత్రు నర్ధి శరణంబుగా పదాంబుజములు భక్తి సేవంపు గుణసాంద్ర పార్థివేంద్ర. ఋషి చక్రవర్తి అసలే ఆయన భక్తుడు. ఆయనకి సనత్ కుమారుడు మళ్ళీ ఇంకా చెప్తున్నాడు, భూనాథ విను, దేవదేవునిపై భక్తితో సేవతో సజ్జనులు కర్మ సమూహంతో ముడిపడ్డ అహంకారం అనే హృదయ గ్రంథిని నిర్మూలిస్తారు. విషయాసక్తులు కాని వాళ్ళు, ఇంద్రియాలను నిరోధించిన వాళ్ళు ఆయన ఎత్తులకు సైతం ఇలాంటి కార్యం సాధ్యం కాదు. అదేమి తేలిక కాదు. సద్గుణ సాంద్ర ఆ పరమేశ్వరుడు, ఆ కేశవుడు, ఆ ఆది పురుషుడు, ఆ వాసుదేవుడు, భువనాలను పాలన చేసే ఆ సచ్చరిత్రుడైన ఆ దేవదేవుణ్ణి శరణు వేడి ఆయన పాద పద్మాలను భక్తితో సేవించు అని అరిషడ్వర్గ మహోర్మినక్ర నికర వ్యాకీర్ణ సంసార సాగర మబ్జోదర కీర్తనా తరణి సాంగత్యంబునంబాసి తామరుదారంగ నఘాపహ ప్రకట యోగాది క్రియాయుక్తి చే ధరింపన్మది గోరువారలకు దుర్దాంతం బగుంగావునన్. కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యాలు అనే అరిషడ్ వర్గాలు ఉన్నాయి కదా,
ఇవి ఎలాంటివి అంటే మహా ఉగ్ర తరంగాలతో, మొసళ్ళ గుంపులతో కల్లోలమైన సంసార సాగరాన్ని పద్మనాభుని సంకీర్తనము అనే నౌక సహాయంతో మాత్రమే అధిగమించవచ్చు. వీటిలో కామక్రోధ లోభమోహ మదమాశ్చర్యాలు అనే అరిషడ్వర్గాల తరంగాలు మొసళ్ళు గుంపులు. వాటిని సాగరాన్ని దాటించడానికి పద్మనాభుడు మహా శ్రీమన్నారాయణుడి యొక్క సంకీర్తనం ఒక నౌక అవుతుంది. అత్యంత కష్టసాధ్యమై పాపాలను పోగొట్టే యోగాభ్యాసాది క్రియల చేత దాటాలని భావించే వాళ్ళకి అది సాధ్యం కాదు. ఎందుకంటే యోగం చేస్తే అందరికీ సాధ్యం అవుతుంది అవ్వదు, కానీ కీర్తనం చేయడం, సతతం కీర్తనం చేయడం తేలిక అవుతుంది అని ధరణీశోత్తమ నీవు కేవల సముద్యద్భక్తి ధీయుక్తమై వర గోవింద పదారవింద యుగ భాస్వన్నావ సంధించి దుస్తర భూరి వ్యసనాకరోల్లసిత దుర్దాంతోగ్ర గంభీర సంసరణాంబోధి తరింపవయ్య పరమోత్సాహంబు దీపింపగన్. ఓ రాజోత్తమ, నువ్వు కేవలం భక్తితో బుద్ధి యోగంతో గోవిందుని పాదపద్మాలు అనే నావను ఆశ్రయించు. దాని సహాయంతో దాట వీలు కాకుండా బాధలకు నిలయమై ప్రకాశించే ఈ భయంకరమైన గంభీరమైన సంసార సముద్రాన్ని పరమ ఉత్సాహంతో దాటవయ్యా అని అన్నారు వాళ్ళు. అని ఈగతి బంకరు హాసన సుతుడును బ్రహ్మ బోధశాలీనగు నా ఘనయోగి వల్లభనిచే తను తెలియగబడిన బ్రహ్మ తత్వండగుతున్ అని ఈ విధంగా బ్రహ్మమానస పుత్రుడు, బ్రహ్మ విధుడు, పరమ యోగీంద్రుడు అయిన ఆ సనత్ కుమారుడు పృథు చక్రవర్తికి ఆత్మతత్వాన్ని గురించి వివరించి చెప్పాడు. జనపతి ముని బొగడి ముదంబుననిట్లను పూర్వ జన్మముననే దీనావనుండైన ఈశ్వరుని చే తను నిక్కమనుగ్రహింపదగితి మునీంద్ర. పృథు చక్రవర్తి చాలా సంతోషంతో సనత్ కుమార్ని కీర్తించి ఇలా అన్నారు: పూర్వజన్మలో నేను దీనుల్ని రక్షించే ఆ ఈశ్వరుడి అనుగ్రహాన్ని బాగా పొందున్నాను, అందుకనే నాకు ఈ రోజున మీరు వచ్చి చెప్పారు. వినుడట్టి అనుగ్రహ సాధనమునకై మీరలిప్పుడు దగనిచ్చటికిన్ జనుదెంచరి దయాళురు ననగులు భాగవత పరులు నగునుత్తములు. మీరు చాలా దయతో పుణ్యాత్ములు, పరమ భాగవతోత్తములైన మీరు అలాంటి అనుగ్రహ విశేషాన్ని నా పట్ల సార్థకం చేయడం కోసం ఇక్కడికి విచ్చేశారు అని నిరతంబు నాయందు నిష్పాదితములగు దేహ సమేత మదీయ రాజ్య సర్వ సంపదలను సద్విద్య దత్తముల్ గావున ప్రాణ కాంతా విభూతి మందిరాసుత రాజ్య మహిబల కోశ పరిచ్ఛందముల నెల్ల ధృతి దళంప రాజుకు భృత్యుండు రాజకీయములగు తాంబూల ముఖ పదార్థముల చేసి రమణ సంతర్పణోపచారములు నడపు గతి నివారల కవి నివేదితములయ్యే గాన మీకుపచార మేఘతీను నర్తు నతుల గుణ సాంద్ర యోగి కులాబ్ధి చంద్ర అని. ఓ యోగి కులాబ్ధి చంద్ర, ఓ సద్గుణ సాంద్ర, నిరంతరము నాచే పొందబడిన సర్వ సంపదలు, రాజ్యము, దేహంతో సహా సద్బ్రాహ్మణులకు ఇప్పుడు దానం ఇచ్చేశాను నేను. కాబట్టి నా ప్రాణము, భార్య, వైభవము, రాజగృహము, సుతులు, రాజ్యాలు, భూములు, సైనిక బలం, ధనాగారం, పరివారం వీటన్నిటిని కూడా సేవకుడు రాజుకు రాజమర్యాదలైన తాంబూలం సమర్పించినట్టు సేవించినట్లు బ్రాహ్మణులకు సమర్పించాను. అంటే సత్రయాగం అయిపోయింది, మొత్తం అంతా బ్రాహ్మణులకు ఇచ్చేశాడు. కాబట్టి ఇప్పుడు నేను మీకు ఏ విధంగా ఉపచారాలు చేయగలను? రాజ్యము, సకల సంపదలు బ్రాహ్మణ అధీనం కావటం ఏ విధంగా అంటే సేనాధిపత్యం, రాజ్యాధికారం, దండనాయకత్వం, సర్వలోకాధిపత్యం వేద శాస్త్రజ్ఞుడైన బ్రాహ్మణునికి తప్ప ఇతరులకు సాధ్యం కాదు. కాబట్టి బ్రాహ్మణులకు అన్నదానం, వస్త్రదానం స్వకీయమైన విషయాలు. క్షత్రియాదులకు బ్రాహ్మణుల అనుగ్రహంతో పొందిన అన్నం మీద తప్ప మిగిలిన వస్తు సమితి మీద హక్కు లేదు. కాబట్టి మీకు గురుదక్షిణగా నేనేం సమర్పించగలను? అదే కాకుండా స్వతంత్రం గల మీ వంటి ఆధ్యాత్మ తత్వవేత్తలు, వేదాంతవేత్తలు భగవద్భక్తిని ఉపదేశిస్తారు. మీ వంటి పుణ్యాత్ములకు భక్తితో నమస్కరించడం తప్ప ప్రత్యుపకారం ఏం చేయగలను? అలా ప్రత్యుపకారాన్ని చేయపోనుకోవడం వల్ల అవహేళనకు గురవడమే జరుగుతోంది. దయామయులైన మీరు నేను చేసిన సేవలను స్వీకరించి సంతుష్టాంతరంగులు అగుదురుగాక అని పలికి ఆ తొలి చక్రవర్తి అయిన పృథు చక్రవర్తి చేత పూజించబడి ఆత్మలో యోగ స్థితిని నింపుకున్న ఆ సనకాది మహామునులు పృథువు స్వభావాన్ని
ప్రశంసిస్తూ ప్రజలందరూ చూస్తుండగానే ఆకాశ గమనాన వెళ్ళిపోయారు అని అప్పుడు పృథు చక్రవర్తి జ్ఞాన వైరాగ్యవంతుడై ముక్తి నొందడం అనేది తర్వాత సంచికలో మనకి కనిపిస్తుంది. ఇక్కడ ఈ సంచిక ఆపు చేద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. జయ శ్రీకృష్ణ.